ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకైతే మామిడికాయ పచ్చడి సీజన్ వచ్చింది. ఇప్పుడు అందరూ మామిడికాయ పెడతారు కాబట్టి రకరకాల మామిడికాయ సీజన్గా పెడతారు. అల్లం ఆవకాయ, నువ్వుల ఆవకాయ, మామూలుగా ఆవ ఆవకాయ పెడతారు. అయితే నేను ఇప్పుడు ఆవకాయతో ఆవ ఆవకాయ పెడుతున్నాను. ఇవి మా చెట్టు కాయలేనండి. ఇవి మా చెట్టు కాయలేనండి, ఇంట్లో కాసినాయి అనమాట. నేను అన్నీ కడిగి బాగా తుడిచి ఆరబెట్టాను, కొట్టాను అన్నీ. ఇప్పుడు బాగా ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. మనం లోపల ఇలా ఏమున్నా కూడా ఇలా తీసేసుకొని నీట్గా కొట్టుకొని పెట్టుకోవాలి. నేనే కొట్టాను అనమాట, మా బాబు కొట్టాడు ఇంట్లో. ఇవి మా చెట్టు కాయలు అనమాట. ఇప్పుడు నేను ఆవకాయ పెట్టే విధానం నేను చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఆవపొడి, కారము, ఆయిల్, ఎల్లిపాయలు, ఉప్పు, మెంతిపొడి, ఎల్లిపాయలు మిక్సీ వేసి పెట్టాను. కొంచెము ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి నూనెలో కాగబెట్టి పెట్టాను. తాలింపు ఇంగు వేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇంగువతో కాగబెట్టాను అనమాట. ఇప్పుడు మనము చూద్దాం. మా చెట్టుకు ఇంకా చాలా ఉన్నాయండి, తర్వాత ఇంకా మళ్ళా పెట్టాలి. కొంచెం తక్కువ ఆరైనాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఆరిటికి మనం ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు ఇవి ఆరైనాయి కదా, ఆరిటికి నేను దీంతో ఒకటి కారం పోస్తాను. కారం కూడా కొట్టించిందండి, ఇది ఊరి నుంచి కొట్టించుకొని వచ్చాను. ఒకటి కారం పోస్తుంది. ఆవపిండి బాగా ఎండబెట్టి లైట్గా వేయించాను నేను. ఆవపిండి కొంచెం తలగొట్టి పోస్తున్నాను, అంటే కావాలనే పోస్తున్నాను. ఇంకా సగం కూడా పోసుకోవచ్చు, తలగొట్టి కూడా పోసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఉప్పు పోస్తున్నాను. ఉప్పు నేను సగం వేస్తున్నానండి, ఎందుకంటే ఒకవేళ మనకు మళ్ళీ తర్వాత 3వ రోజు కలుపుతాం కదా, అప్పుడు నేను తగినంత మళ్ళీ చూసి మళ్ళీ పోస్తాను. మళ్ళీ ఉప్పు ఆపు పోస్తాను. ఇప్పుడు ఎల్లిపాయలు పోస్తున్నాను. ఎల్లిపాయలు ఎంత పోసుకుంటే అంత మంచిది, మనకి బాగా టేస్ట్ వస్తాయి అన్నమాట. ఎల్లిపాయలు మనం ఎంత ఎల్లిపాయలు పోసుకుంటే అంత రుచి వస్తుంది. మెంతిపొడి అయితే నేను కొంచెమే వేస్తున్నా, కొంచెం. ఇది అల్లం పేస్ట్, ఇది ఎల్లిపాయ పేస్ట్ అనమాట. ఎల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి వేస్తే రుచి బాగా వస్తుందని నేను దంచాను. ఇప్పుడు వీటన్నిటిని మనం ఇలా కలుపుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళం అనుకోండి, కారం కొంచెం పోసుకోవచ్చు మనము, మన ఇష్టం అనమాట. కారం మనకు సరిపోలేదనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ నేను అల్లం పచ్చడి పెడతాను. మంచిగా అన్నీ నీట్గా ఉండాలండి, ఎందుకంటే సంవత్సరం ఉండే పచ్చడి కదా. మంచి చక్కగా స్నానం చేసుకొని అన్నీ కడిగి కలిపేసి ఏమీ మిస్టేక్ లేకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే 1 ఇయర్ ఉంటుంది మనకు, సంవత్సరం ఉండాలి పచ్చడి, అందుకని మనం నీట్గా పెట్టుకోవాలి. సమ్మరు ఈ నెలంతా ఆవకాయ పచ్చళ్ళు బాగా ఒక్కొక్క రకంగా పెడతారు. నేనైతే అల్లం ఆవకాయ ఎప్పుడు పెట్టలేదు, ఈ సంవత్సరం పెడదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ మా చెట్లకు కోసి పెడతాను, ఇంకా ఉన్నాయి చెట్లకు. ఇవి ఆవాలు, కొంచెం మెంతులు, ఎండుమిర్చి వేసి ఇది ఇంగు వేసానండి. ఆయిల్లో ఇంగు చాలా వేసాను. ఒక 2 స్పూన్లు ఇంగు వేసి నూనెలో కాగబెట్టాను, తాలింపు అనమాట. ఇది కూడా దీంట్లో వేస్తాను.
ఇంగువ బాగుంటుంది అనమాట, ఇంగువ పచ్చట్లు వేస్తే. ఇది కూడా దీంట్లో వేస్తాను, కొంచెం ఆవాలు మెంతులు వేసాను అంతే, ఇంకేమీ లేదు. ఇంగువ అంటే ఇంగువ మంచి స్మెల్ కోసం అనమాట. ఆవాలు మెంతులు కూడా మంచి స్మెల్ వస్తాయి, తాలింపులా ఉంటుందని వేసాను అనమాట. ఇప్పుడు మామిడికాయ ముక్కలలోనే ఆయిల్ వేస్తానండి. చూడండి, ఆయిల్ వేసిన తర్వాత అంతా కలిపి ఆ దబ్బలు తీసి నేను బకెట్కి ఎత్తి పెడతాను. చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఆయిల్లో ఇట్లా చేసామనుకో మనకు కొంచెం దబ్బ బాగా గట్టి ఉంటుంది అన్నమాట. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను, కొంచెం వేసి ఆయిల్లో పసుపు వేసి అన్నింటిలో కలపాలి. నేను ఆయిల్ కాగబెట్టాను, మర్చిపోయినా చెప్పడము. ఆయిల్ కాగబెట్టి చాలా సేపు నుంచి చల్లార్చాను అనమాట. ఆయిల్ కాగబెట్టుకొని చల్లార్చుకోవాలి. కొంతమంది పచ్చి నూనె పోసుకుంటారు, అది వాళ్ళ ఇష్టము. నేనైతే ఆయిల్ కాగబెట్టాను. ఇప్పుడు ఇలా తీసుకొని మనం ఇలా 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 కలుపుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా ఇలా తీసి మనం దేంట్లో అయితే పెట్టుకుంటామో ఇలా దీంట్లో పెట్టుకోవాలి. ఇలాగా వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకొని ఇట్లా వేసుకోవాలి. నేను నూనె బాగా కాగబెట్టాను అన్నమాట, కాగబెట్టి చల్లార్చాను.
మనం ఇలా పెట్టుకున్నాం కదా, ఆ నూనె అంతా కూడా దీంట్లోనే పోస్తాం అనమాట. ఈ ఆయిల్ అంతా దీంట్లోనే పోస్తాము మొత్తము. మనం మిగిలిన ఆయిల్ కూడా అంతా పోసేస్తాము. అంతా పోసుకొని మనకు మళ్ళీ ఏమన్నా అవసరమైతే మనం 3వ రోజు కలుపుకున్నాం కదా, మళ్ళీ 3వ రోజు బాగా కలుపుకొని ఉప్పు అన్నీ తీసుకొని వేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు కంప్లీట్గా కలిపి పెట్టేశాను నేను. మళ్ళీ మనం ఎల్లుండి మళ్ళీ మనం తిరగా కలిపేటప్పుడు ఉప్పు కారము ఏదైనా మనకు తక్కువ ఆయిల్ అయినా కానీ అప్పుడు బయట పడుతుంది, మనకు మొత్తం పైకి తేలుద్ది ఎల్లుండికి. అప్పుడు మనం ఆయిల్ తక్కువైనా ఉప్పు తక్కువైనా కారం కావాలన్నా మళ్ళీ పోసుకోవడం అనమాట. ఇంతేనండి నా మామిడికాయ పచ్చడి. ఓకేనా, బాయ్. చూసారండి, ఇప్పుడైతే పచ్చడి మనకు ఇలా చూడండి ఆయిల్ తీలుకుందనమాట. 3 రోజులు ఉంది. ఇప్పుడు పచ్చడి మనము కలిపి చూద్దాము. చూసి ఏదైనా ఉప్పు కానీ ఏదైనా తక్కువ పడిందంటే కలుపుకోవచ్చు. ఇలా చూడండి ఎంత బాగా వచ్చింది. ఆయిల్ అంతా మనకు పైకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఉప్పు చూసుకొని కలుపుకుంటాను. కొంచెం ఉప్పు అయినా కారమైన ఏదైనా తక్కువ పడితే వేసుకోవచ్చు. ఇలాగా అంత కలుపుకోవాలన్నమాట. మనం బాగా కింద పోకుండా ఎక్కువ అయిపోయిందన్నమాట. దీనికి చిన్నగా కలుపుకోవాలి. ఉప్పు ఏదన్నా చూసుకొని ఇప్పుడు కలుపుకొని అన్నంలో తిని ఉప్పు చూసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అయితే సరిపోతుంది, మనం ఇంకా ఆయిల్ వేసుకునే పని లేదు. కింద ఇప్పుడైతే అంతా కలిపేసాము మనము. కొంచెం నాకు ఉప్పు తక్కువ పడింది, కొంచెం అయితే ఉప్పు వేస్తాను తర్వాత. ఇది పచ్చడి మనం మళ్ళీ దీనికి ఎత్తి పెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు తర్వాత నీకు చూపిస్తాను. మనకు అన్నీ సరిపోయినాయి అన్నమాట. ఉప్పు అన్నీ ఏమో వేసుకునే అవసరం లేదు, చాలా బాగా కుదిరింది. ఇప్పుడైతే నేను కలిపి పెట్టాను. ఇలాగ మనకు తగినంత ఏదైనా చిన్న జార్లో తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం దీనికి బట్ట కట్టి మూత పెట్టుకొని పెట్టుకోవాలి. 1 year ఉంటుందండి, సంవత్సరం పచ్చడి. ఎవరికైనా ఆర్డర్ కావాలంటే ఆన్లైన్లో పెట్టుకోండి. మా విజయలక్ష్మి ఫుడ్స్లో ఉంది. మామిడికాయ పచ్చడి అయితే 2 బకెట్లు పెట్టాను, ఉంది ఇంకా 1 బకెట్ కూడా పెట్టాను. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా, బాయ్. ఇప్పుడు అన్నం కలిపి తిద్దాం రెడీగా చూడండి. నేనండి నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం. దోసకాయ పప్పు కూడా చేస్తాను ఈరోజు. దోసకాయ పప్పు, గోంగూర పచ్చడి. తింటుంటే ఇంకా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మామిడికాయ. కాలుతుంది. చూడండి దబ్బను. 아,